మేడం చెప్పండి, అంటే నిన్న మలుపు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో విపరీతమైన మలుపులు తిరగడం అనేది అయితే జరిగింది. గజ్వేల్ ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి కూడా నోటీసులు పంపించడం అనేది జరిగింది. మరి ఎందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఎందుకు టార్గెట్ చేయవలసి వస్తుంది ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంటు? గతంలో మాజీ మంత్రులైన హరీష్ రావుకు, కేటీఆర్ గారులకు, కొంతమంది ఎమ్మెల్యేలకు గిడ ఇవ్వడం అనేది జరిగింది నోటీసులు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి డైరెక్ట్గా ఆయన గిడ నోటీసులు ఇవ్వడం అనేది అయితే జరుగుతుంది. ఈరోజు విచారణకు రమ్మంటే కొన్ని కారణాల వల్ల మాజీ ముఖ్యమంత్రి అంటే మున్సిపల్ ఎన్నికల వల్ల ఆయన బిజీలో ఉండి రాను అని చెప్పడం అనేది కూడా జరిగింది సిట్టుకు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? చూడడానికి ఏం లేదు, తెలంగాణ ప్రజలందరికీ కూడా స్పష్టమవుతుంది, అర్థమవుతుంది. ఏంటి అని అంటే 2 ఏళ్ల తెలంగాణ పాలనలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీలు నెరవేర్చలేదు. ఎన్నికలు మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చాయి, రేపు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్కి కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళాలి. వాళ్ళకి మీరు ఏం చేశారు 2 ఏళ్లలో అని చెప్పేసి ప్రజలు అడిగితే సమాధానం చెప్పడానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. కాబట్టే ఇప్పుడు బీఆర్ఎస్కి దారులు సుగమమైనవి. ఎందుకంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ఎంత బాగుంది అనేది ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ చేసినటువంటి ఎకనామిక్ సర్వేలో 60 సంవత్సరాలలో ఏ పార్టీ చేయనటువంటి అభివృద్ధిని 10 ఏళ్లలో కేసీఆర్ గారు చేసి చూపించారు. కాళేశ్వరము నీళ్లు 89 లక్షల ఎకరాలు ఇవాళ బీడు భూములు ఏవైతే ఉన్నాయో సాగులోకి వచ్చి సస్యశ్యామలమైనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ చేసినటువంటి సర్వేలో మనకు బయటపడుతున్నటువంటి అంశము. ఇవాళ తెలంగాణ ప్రజలకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వము అంటే పోయిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో కేసీఆర్ గారు ఎందుకు గుర్తుకొస్తున్నారు అంటే ఆ రోజున్న రైతు బంధు ఇవాళ రావట్లేదు, ఆ రోజున్న రైతు బీమా ఇవాళ రావట్లేదు, ఆ రోజు రైతులకు ఏదైనా సమస్య వస్తే చెప్పుకోవడానికి స్థానిక ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా వాళ్ళ పరిస్థితులను పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ రకంగా ఏ సమస్య తీసుకున్నప్పటికీ కూడా విద్యారంగానికి సంబంధించిన అంశం కావచ్చు, నిరుద్యోగుల అంశం కావచ్చు, అదేవిధంగా ఇతర రంగాలు కుదేలబడినటువంటి పరిస్థితి. కాబట్టి కేసీఆర్ గారు గుర్తుకొస్తున్నారు ప్రజలకి, మా సారే రావాలని చెప్పేసి అంటున్నారు. ఈ సందర్భంలో సమాధానం చెప్పలేని రేవంత్ రెడ్డి ఇలాంటి సిట్ విచారణ పేరుతో ఫోన్ ట్యాపింగ్ పేరుతో మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ అంటే భారత కేంద్ర ప్రభుత్వము ఆస్కారం లేకుండా టెలికమ్యూనికేషన్ సంస్థ పర్మిషన్ లేకుండా ఫోన్ ట్యాపింగ్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్స్ చేసే అవకాశాలు ఉంటాయి? అసలు నిజంగా ఒక కేసీఆర్ గారు అట్లా అంటే అత్యుత్సాహంతో లేదంటే విధులకు వ్యతిరేకంగా ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ఊరుకునేదా? బీజేపీ గవర్నమెంట్ చర్యలు తీసుకునేది కదా కేసీఆర్ గారి మీద? బీజేపీ గవర్నమెంట్ వదిలిపెట్టేదా కేసీఆర్ గారిని? కాదు కదా. అంటే ఇక్కడ వాస్తవం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ జరగలేదు, కానీ దీన్ని ప్రజల్లో మళ్ళీ 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 ఒక భూతంలాగా చూపించాలి. వాళ్ళు ఏదైతే ఫెయిల్ అయ్యారో తెలంగాణలో ఆ ఫెయిల్యూర్స్ను బయటపడకుండా ఉండాలి అంటే దీన్ని భూతంలాగా చూపించాలి. దానిలో భాగంగానే కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, సంతోష్ రావు గారికి, మన మాజీ సీఎం గారికి, కేసీఆర్ గారికి కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఏమీ కాదు, ఇదంతా ఉట్టి ట్రాష్. అంటే ఫోన్ ట్యాపింగ్ వల్ల గూఢాచారి వ్యవస్థను గతం నుంచి కూడా మనం చూస్తున్నాం కదా, రాజుల కాలం నుంచి కూడా ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. కాబట్టి రాజుకు ఆ విధంగా ఇక్కడ ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు అలాంటిది అయితే కావచ్చు. కానీ కాంగ్రెస్ నాయకులు కూడా గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు దాదాపుగా ఈ దేశంలోనే 900 మంది ఫోన్ ట్యాపింగ్లు చేశామని చెప్పేసి కూడా ఆయన కూడా చెప్పడం అనేది జరిగింది. మరి ఇదంతా ఇంత ఇన్వాల్వ్మెంట్ ఉన్నాక దీనికి చట్టభద్రత ఉన్న తర్వాత మరి బీజేపీ ఎందుకు ఇన్వాల్వ్ కావడం లేదు ఇక్కడ? సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఎందుకు ఇన్వాల్వ్ కావడం లేదు ఇక్కడ? ఇది ఒకటి అర్థం చేసుకోవాల్సిందంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళము ఏ వ్యవస్థ అయినా సరే, ఇవాళ బీఆర్ఎస్ ఉండని, బీజేపీ ఉండని, కాంగ్రెస్ ఉండని, రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగున్నాయా లేదా, పరిపాలన సరిగ్గా ఉందా లేదా అనే అంశాల మీద ఇంటెలిజెన్సీ ఖచ్చితంగా కొంతమంది ఫోన్ ట్యాప్ చేస్తుంది. అది ఆ ఇంటెలిజెన్సీ వ్యవస్థకు సంబంధించిన విషయం, అది సీఎంకు సంబంధించిన విషయం కాదు. దాన్ని ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంటెలిజెన్సీ చేసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కేసీఆర్ గారికి అంటగడుతున్నారు. ఈ రెండు వేరు వేరు అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాము. ఇంటెలిజెన్సీ వ్యవస్థ ఇప్పుడు ఎగ్జాంపుల్ మేము ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమం చేస్తున్నప్పుడు, తెలంగాణ ఉద్యమంలో మేము ఎక్కడున్నామో ఇంటెలిజెన్సీ వాళ్ళకి తెలిసేది. మేము ఎంత రహస్యంగా గోడలు దూకి మేము అసెంబ్లీ ముట్టలు చేయాలనుకున్నా, లేదంటే ఎన్సీసీ గోడలు దూకి
మేము బయటికి రావాలని చెప్పేసి అనుకున్నా, లేదంటే ఒక దిష్టిబొమ్మ దగ్ధం చేయాలనుకున్నా, మా హాస్టల్స్ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు పోయేలోపే మేము అరెస్ట్ అయ్యే పరిస్థితులు ఉండేవి. అంటే మేము బయటికి వచ్చిన విషయం ఎట్లా తెలుస్తుండే? మా ఫోన్స్ ట్యాప్ అవుతుండే, లేదా వాళ్ళకి సంబంధించినటువంటి ఇంటెలిజెన్సీ వర్గం ఏదైతే ఉందో వాళ్ళందరూ మఫ్టీలో ఉండేవాళ్ళు, వాళ్ళు మాకు పోలీసులను కూడా తెలియకపోతుండే. అలాంటి వ్యవస్థ పోలీసు వ్యవస్థ ఉంటది. దానికి ముఖ్యమంత్రి గారికి సంబంధం ఏముంది అసలు? దాన్ని ముఖ్యమంత్రి గారికి ఎందుకు లింక్ చేయాలి? మాజీ ముఖ్యమంత్రి అంటే ఎందుకు లింక్ చేయాలి? రాజకీయ నాయకులు ఇప్పుడు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో చేసి ఉద్యమకారులందరినీ అరెస్ట్ చేసి ఉద్యమకారులందరినీ జైల్లోకి పంపించి ఉద్యమకారులందరూ వాళ్ళు ఉద్యమాలు చేస్తున్న ఆందోళనలు చేస్తున్న సందర్భంలో వాళ్ళని చెయ్యనీయకుండా ర్యాలీలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, రకరకాల ఆందోళనలు జరిగినాయి, అవునా కదా? చేసిన దానికి కూడా వాళ్ళు నేరస్తులు అవుతారా? మరి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి నేరస్తుడు అవుతాడా? లేకపోతే అంతకన్నా ముందున్న రోషయ్య నేరస్తుడు అవుతాడా? ఎవరిని మీరు అంతెందుకు? ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాప్ చేయలేదని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఫోన్ వ్యవస్థని ఆయన యూజ్ చేసి మరి ముఖ్యమంత్రి చెప్పిండు కదా, ఫోన్ ట్యాపింగ్ అవుతాయి అని చెప్పిండు కదా. ఇంకేంటి అంటే రెండు నాలుకల వైఖరి, ద్వంద్వ వైఖరి. అంటే నీకు ఏది నచ్చితే అది మాట్లాడతావు, నీకు ఏది దోస్తే అది మాట్లాడతావు, నీకు ఒక పద్ధతి పాడు అనేది ఏం లేదు. కానీ తెలంగాణకు ఒక పద్ధతి ఉంది. తెలంగాణకు ఒక పద్ధతిని కేసీఆర్ గారు నేర్పించారు. ఒక ఉద్యమ వారసత్వం ఉంది, ఒక మంచి వాతావరణ పరిస్థితిని తెలంగాణలో ఒక భావజాలాన్ని నేర్పించారు కేసీఆర్ గారు. దానికి భిన్నంగా ఇవాళ నువ్వు వ్యవహరిస్తున్నావు. అది నువ్వు ప్రజలలో చులకనైపోయావు, ప్రజల్లో నిన్ను చీకొడుతున్నారు. అసలు మీరు ఒక్కొక్క ఛానల్స్లలో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు, ఒకప్పుడు అంటే కొంచెం ఇంటెలెక్చువల్స్ చదువుకున్న వాళ్ళు మాత్రమే ప్రభుత్వాల మీద మాట్లాడేవాళ్ళు. ఇవాళ అట్లా కాదు, ఊర్లలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. అసలు కాంగ్రెస్ మీద, ముఖ్యంగా రేవంత్ రెడ్డి మీద, రేవంత్ రెడ్డి వ్యవహార శైలి మీద ప్రతి ఒక్కరు దుమ్మెత్తి పోస్తున్నారు. అసలు ఇంకా చెప్పకూడదు, ఊంచుతున్నారు. కొంతమంది అమ్మమ్మలు నానమ్మలు అయితే 14 ఎత్తకు, 1 పేరెత్తకు, వాడా మనిషి కాదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇట్లా ఏ ముఖ్యమంత్రినైనా సరే తెలంగాణలో మాట్లాడిర్రా? హక్కున చేర్చుకున్నారు, కేసీఆర్ గారిని హక్కున చేర్చుకున్నారు.